వెల్కమ్ టు టీ10. నేను రేవతి. తమ స్పష్టమైన అనుమతి లేకుండా దేశంలో ఎక్కడ కూడా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే పబ్లిక్ రోడ్లపై, ఫుట్పాత్లపై, రైల్వే లైన్లపై, నీటి వనరుల వద్ద ఆక్రమణలకు ఈ ఆదేశాలను వర్తింపచేయరాదని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్న వ్యక్తుల ఇళ్లను కూల్చివేస్తూ అధికారులు ఈ బుల్డోజర్ చర్యలు తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను విచారించిన బెంచ్ పై మేరకు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. ఈ కోర్టు అనుమతి లేకుండా తదుపరి విచారణ తేదీ వరకు ఎలాంటి కూల్చివేతలు జరగరాదు. అయితే బహిరంగ స్థలాలు, ఫుట్పాత్లు, వీధులు వంటి చోట్ల అనధికార నిర్మాణాల విషయంలో ఇలాంటివి వర్తించబోవు అని కోర్టు ఆదేశించింది. ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుంటున్నారంటూ కథనాలు రూపొందిస్తున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. బయట వచ్చే వార్తలు, కథనాలు మిమ్మల్ని ప్రభావితం చేయవు. ఈ దశలో ఏ కమ్యూనిటీ లక్ష్యంగా అవుతోంది అనే ప్రశ్నల్లోకి వెళ్ళాం. అక్రమ కూల్చివేతలు ఒక్కటి చోటు చేసుకున్నా అది రాజ్యాంగ విలువలకు విరుద్ధమే అని జస్టిస్ విశ్వనాథన్ వ్యాఖ్యానించారు. అక్టోబర్ 1వ తేదీకి విచారణను వాయిదా వేశారు. నేరాలకు పాల్పడిన నిందితులను శిక్షించేందుకు అన్నట్లుగా వారి ఇళ్లను కూల్చివేసే పద్ధతిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా మార్గదర్శకాలను రూపొందించాలని భావిస్తున్నట్లు ఈ నెల 2వ తేదీన బెంచ్ పేర్కొంది. అయితే అదే సమయంలో అనధికార కట్టడాలు లేదా నిర్మాణాలను కాపాడరాదని నొక్కి చెప్పింది. ఇందుకు గాను కొన్ని మార్గదర్శకాలు అవసరమవుతాయని, అప్పుడు కూల్చివేతలు కూడా చట్టానికి అనుగుణంగా జరుగుతాయని బెంచ్ పేర్కొంది. కాగా యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ మాత్రం తన ప్రభుత్వం బుల్డోజర్లను ఉపయోగించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అందరి చేతులు బుల్డోజర్ పై సరిపోవు అంటూ లక్నోలో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాగే యూపీ విద్యుత్ శాఖ మంత్రి ఏకే శర్మ కూడా ప్రభుత్వం బుల్డోజర్లను ఉపయోగించడాన్ని సమర్థిస్తున్నారు. గూండాయిజం, మాఫియా రాజును తుడిచిపెట్టడానికి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఉపయోగించే సాధనమని వ్యాఖ్యానించారు. కాగా ఈ వ్యాఖ్యలపై బెంచ్ తీవ్రంగా స్పందించింది. సెప్టెంబర్ 2 నాటి ఆదేశాలు తర్వాత బుల్డోజరు న్యాయం కొనసాగుతుందని స్టేట్మెంట్లు వస్తున్నాయి అని గవాయ్ అన్నారు. బుల్డోజర్ చర్యలను సమర్థిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. మన దేశంలో ఇలా జరుగుతుందా? ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్ళిందా? దీనిపై మార్గదర్శకాలు రూపొందించాలి అని జస్టిస్ విశ్వనాథన్ అన్నారు. ఒక వ్యక్తి నేరానికి పాల్పడ్డారని ఆ వ్యక్తి కుటుంబానికి చెందిన ఇళ్లను కూల్చివేసేందుకు బుల్డోజర్లను గుజరాత్ ప్రభుత్వాల ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు ఉపయోగించడాన్ని సెప్టెంబర్ 12న త్రిసభ్య ధర్మాసనం తీవ్రంగా విమర్శించింది. నిందితుడి ఇంటిని కూల్చివేస్తామని బెదిరించడం చట్టబద్ధ పాలన గల దేశంలో ఊహించలేనిదని బెంచ్ పేర్కొంది. పిటిషనర్ జావేద్ అలీ, మహబూమియా సయీద్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.